ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి మీద ఒక ఫైట్ నడుస్తోంది. అది కూడా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ చేస్తోంది. ఇది ఎంతవరకు ప్లస్ మైనస్ అంటే మైనస్ తప్ప పెద్దగా కలిసి వచ్చేది ఏమీ లేదు. అంటే రాజకీయంగా ఏం ఉపయోగం ఏమి ఉండదు వైసీపీకి, దీనివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు అనేది. కాకపోతే ఏదో ఒక ఇష్యూ తీసుకోవాలి కాబట్టి వైసీపీ ఈ పని చేస్తుందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో డిఎస్సి కనుక వేసి ఉంటే మెగా డిఎస్సి లాంటి ప్రకటించి అప్పుడు మేము ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం, మీరు 16,000 మందికి ఇచ్చారు, మేము 1,00,000 మందికి ఇచ్చాం, లేదంటే 30,000 మందికి ఇచ్చామంటే అది వేరే రకంగా ఉండేది. అసలు డిఎస్సి అనేదే వేయకుండా అప్పట్లో ఇప్పుడు వీళ్ళు డిఎస్సి వేస్తే ఇందులో మెరిట్కి తగ్గట్టుగా ఉద్యోగాలు లేవనో, లేదంటే స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగిందనో, ఇప్పుడు వాళ్ళ తరపున 3 లక్షల తరపున మేము పోరాటం చేస్తున్నామంటే ముందు నిజంగా వాళ్ళ తరపున పోరాటం చేస్తున్నారు, కానీ చాలా చోట్ల ఆ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉద్యోగాలు తక్కువ ఉన్నారో వాళ్ళు ఎవరో ముందు కనిపించట్లేదట. మొత్తం వైసీపీ కార్యకర్తలే కనబడుతున్నారు అందరూ. ఎలా ఉందంటే మొన్న ఆ జంజీ ఉద్యమం జరిగింది కదా, కాక్రోచ్ పార్టీది, నీటికి సంబంధించి ఢిల్లీలో ఎవరో స్టూడెంట్స్ అడిగారు, అసలు నీకు నీట్ అంటే అర్థం ఏంటో తెలుసా అంటే ఆడు నాకు తెలియదని చెప్పి ఎస్కేప్ అయ్యాడు. మేము విద్యార్థుల తరపున చేస్తున్నాం, నీటి గురించి కాదన్నారు, మళ్ళీ కవర్ చేసుకున్నారు. అంటే అడిగి ఎన్ఈఈటీ నీట్ అంటే ఏంటో తెలియదు. అలాంటి వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు మొన్న వచ్చి. అంటే పార్టీ కార్యకర్తలు పార్టీ తరపున ఎవరో మద్దతు ఇచ్చిన పార్టీల తరపులో కార్యకర్తలు తప్ప అసలు నిజమైన బాధితులు అక్కడ లేరు. సో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఆంధ్రప్రదేశ్లో. నిజంగా ఉద్యోగాలు దక్కక మెరిట్తో ఉన్నవాళ్ళు ఆ బాధితులు పెద్దగా కనిపించట్లేదు. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో అదే మొన్న జరిగింది. అసలు ఎక్కడ లేరట, వెతికినా సరే కనిపించట్లేదట. ఎక్కువ ఒకవేళ ఉన్నా వాళ్ళు 10 మంది ఉన్నా 100 మంది వీళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు, వీళ్ళ డామినేట్ అయిపోతే. అదే పరిస్థితి. పైకి ఇక్కడ టార్గెట్ ఏంటి, లోకేష్ రాజీనామా చేయాలి. ఎందుకు లోకేష్ని టార్గెట్ చేస్తున్నారు? మొన్న అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి. అంటే ఇక్కడ ఇలాంటి ఉద్యమాలు చేయడంలో తప్పేం లేదు, కాకపోతే ఇది ఒక వృధా ప్రయాసం. అదే ఫీజు రియంబర్స్మెంట్ మీద చేయండి ఉద్యమం. ఫీజు రియంబర్స్మెంట్ అందకపోవడం వల్ల చాలామంది పిల్లలు చదువుకోలేకపోతున్నారు, ఉన్నత విద్యలకి వెళ్ళలేకపోతున్నారు, సర్టిఫికెట్లు కొనుక్కోలేకపోతున్నారు. బకాయిలు పడిపోవడం వల్ల సర్టిఫికెట్ ఇవ్వట్లేదు, యూనివర్సిటీలు ఇవ్వట్లేదు, కాలేజీలు ఇవ్వట్లేదు. దాని మీద ఉద్యమం చేయండి, దాని మీద పోరాటం చేయండి. ఆరోగ్యశ్రీ చాలా చోట్ల నడవట్లేదు. ఆరోగ్యశ్రీ డబ్బులు బకాయిలు పడిపోవడంతో కొన్ని ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వాళ్ళని చేర్చుకోవట్లేదు. దాని మీద చేయొచ్చు ఉద్యమం, అంతే తప్ప ఈ డిఎస్సికి సంబంధించి అభ్యర్థులు అంటే ఇది ఇష్యూ కాదని నేను అన్నాను. ఓకే, వాళ్ళకి అన్యాయం జరిగే ఉండొచ్చు, కానీ దీనివల్ల వైసీపీకి ప్రయోజనం ఏంటి అంటే రేపొద్దున్న అసలైన వాళ్ళే బాధితులే ఉద్యమంలో పాల్గొనలేనప్పుడు వీళ్ళ ఉద్యమం చేసి ఏంటి ప్రయోజనం, వృధా ప్రయాస తప్ప అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ.